అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు. కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా వేసుకోలేదు. పాపం పాండా గారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు. నేను అడిగాను చాలామంది, గతంలో మీరు ఎప్పుడైనా వచ్చారంటే లేదన్నారు, మొదటిసారి అంటే మొదటిసారి. అందరూ అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి 10 నుంచి 20 మంది కలిసి వచ్చారు. వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అట్లా కలిసికట్టుగా వచ్చారు. ఇదేనడమ్మా అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చేగల ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేం. మీరు అదే కానీ కనకదుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం. గతంలో 12 లక్షల మంది వచ్చారు, ఇప్పుడు సుమారుగా 16 నుంచి 18 లక్షల మంది వస్తారు. ముందలే అంచనా వేసుకుని, ఎందుకంటే మాకు తెలుసు ఒక అవగాహన వచ్చింది. ఇక్కడ ఎవరికి తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలియదు, పాపం గుడి కట్టిన పండగారికి తెలియదు, ఎవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ అస్ అసలు తెలియని పరిస్థితిలో. సార్ అర్ధరాత్రి నుంచి కూడా 3 దారుల్లో అంటే ఆ ఆలయానికి రావడానికి 3 దారుల వరకు ఉన్నాయి. కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ క్యూ లైన్లు ఉంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం స్వామి, అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అన్నారు. నేను కనుక్కున్నాను, అందరూ పొద్దున వచ్చిన వారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను, మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే 8:30, 9ంటికి మేము బయలుదేరాం ఊరు నుంచి. ఇక్కడికి వచ్చేగల 10 అయింది. సో 10 మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది. వాళ్ళే స్వయంగా చెప్పారు. నేను అందరిని అడిగాను, 16 మందిని నేను ఇక్కడ అడిగానమ్మా. జరిగిన వాళ్ళ గురించి కాదు సార్, తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. అదేమ్మా మీరే వర్షన్ మార్చారు. ఐఎమ్ సారీ టు సే. మీరేమన్నారు, నేను రాత్రి అన్నారు, పొద్దున్న ఇప్పుడేమో తెల్లవారుజామున అంటున్నారు. అవును, ఒక్క నిమిషం స్వామి, 6ంటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా. బోర్డులు మీరు చదివారమ్మా? బోర్డు మేము చదివానమ్మా. 6 నుంచి 12 వరకు పొద్దున పూట దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఒకటి 3 నుంచి అని నీట్గా రాస్తుంది బోర్డు పైన. సో రాస్తుంది. ఇక్కడ చాలామంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు, ఎవరు అంచనా వేసుకోలేకపోయారు. ఒక్కొక్క ఊరు, ఒకే ఊరు నుంచి 100 మంది వస్తే అంచనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 6, 10 మంది వస్తే మాకు కూడా ఎటు తెలుస్తుంది. సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎలాంటి సందేహం లేదు, నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి. అన్ని గుడుల దగ్గర కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. అది ఆర్టీజీఎస్కి లింక్ చేయాలి. ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. దానికి ఒక పక్కడబందైన ఎస్ఓపి ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కెపాసిటీ ఎంత సార్? అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? అమ్మా ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ కెమెరాలు కానీ ఏం లేవు. ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఎట్లయితే సెల్ ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు కూడా వచ్చింది. ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో సీసీటీవీ లేదమ్మా. సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటేంటంటే గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. నేను చెప్తాం కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని. అడిగా ఎలా ఉంది ఈసారి, ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారన్నా, ఈసారి 10 మంది వచ్చారని వాళ్ళే చెప్పారు. భార్య భర్తలు 2 ఉన్నారు. సో వాళ్ళే చెప్పారు. సో దాన్ని బట్టి ఎప్పుడు లేని విధంగా రద్దు అనేది జరిగింది. భద్రతా లోపాలు ఏమైనా గుర్తించారా? డిజిటల్ మీడియా వల్ల ఇప్పుడు టెంపుల్స్ కానీ చిన్న టెంపుల్స్ ఈ మధ్య క్రౌడ్ పెరుగుతున్న పరిస్థితి. సో ఒకప్పుడు దేవాదాయ శాఖ పెద్ద టెంపుల్స్లోనే ఉంటాయి. సో వీటి మీద ఈరోజు ఇన్సిడెంట్ ఫేస్ చేస్తుంది ప్రభుత్వం కూడా. సో ఎక్కడైతే టెంపుల్స్లో